ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అయితే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేయడం వల్ల ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతారో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ వాడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే వీళ్ళలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సెలబ్రిటీలకు సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్ లోనైతే కేసు నమోదైంది. సో వాళ్ళ వివరాలు మనం చూసుకున్నట్లయితే దగ్గుబాటి రానా జంగ్లీ గేమ్ అయితే ప్రమోట్ చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ జమ్లీ రమ్మీ గేమ్, విజయ్ దేవరకొండ A23, మంచులక్ష్మి యోలో 247, హీరోయిన్ ప్రమిత ఫెయిర్ ప్లే, నిధి అగర్వాల్ జీ ట్విన్ వీళ్ళు సెలబ్రిటీలు. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు మనం చూసుకున్నట్లయితే అనన్య నాగల్ల, శ్రీ హనుమంతు, విష్ణు సుందరాజన్, వసంతి కృష్ణ, శోభ శెట్టి, అమృత శెట్టి, నయాని పావని, నేహా పతన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బన్నీ సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి మొత్తం 24 మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్ లోనైతే కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ వీడియోనైతే ఒకసారి చూడండి. సో ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చర్చ జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఏ మాత్రం బాధ్యత లేకుండా హైదరాబాద్ మెట్రో రైలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. మెట్రో రైలు మొత్తం 1x బెట్ అనే యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి వీళ్ళకు ఎటువంటి బాధ్యత ఉన్నట్లు. అయితే దీనికి సంబంధించి మన విసి సజ్జనార్ IAS అయినటువంటి సజ్జనార్ గారు కూడా ఇక్కడ హైదరాబాద్ మెట్రోలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది చూసిన తర్వాత ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతో మంది యువతను నాశనం చేసి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళైతే కోట్లలో సంపాదించుకుంటున్నారని ఆయన సోషల్ మీడియా అయిన ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అలాగే హీరోయిన్ గా ఎన్నో సినిమాలు తీసి మంచి హిట్లు సంపాదించిన కాజల్ అగర్వాల్ కూడా ఏ మాత్రం సమాజం మీద బాధ్యత లేకుండా ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తుంది. ఇక్కడ చూడండి పరి మ్యాచ్ అనే ఒక బెట్టింగ్ యాప్ అయితే ఈమె ప్రమోట్ చేస్తుంది. వీళ్ళు సెలబ్రిటీలే అయినప్పటికీ వీళ్ళకు సమాజం మీద ఏ విధమైనటువంటి బాధ్యత ఉన్నట్లు. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. ఇటువంటి సోషల్ మీడియాకి సంబంధించి ఎటువంటి ఇష్యూ జరిగినా సరే నేను నా ఛానల్లోనైతే ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా సరే నా ఛానల్ ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాగే సమాజానికి సంబంధించినటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లోనైతే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి బెట్టింగ్ యాప్లు వాడి ఒక యువకుడు అయితే చనిపోవడం జరిగింది. అంతేకాకుండా అతను బెట్టింగ్ యాప్లు వాడి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకుని గడ్డి మందు అంటే మన చేలో గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి ఎదగడానికి మందు అయితే జల్లుతూ ఉంటారు. ఆ గడ్డి మందు దాగి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ లకు సంబంధించి వైజాగ్ సిపి అయినటువంటి SB సంఘజీ గారు కూడా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. వాళ్ళైతే ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చూడండి. మేము కాన్స్టెంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద. ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం, చట్టపరమైన చర్య తీసుకుంటాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్, క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజంలో ఇటువంటి మహమ్మారి లాంటి క్రికెట్ బెట్టింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్ చేస్తున్నారో మరికొంతమందిని కూడా పంజాగుట్ట పోలీసులు అయితే కేసు అయితే వాళ్ళపై నమోదు చేయడం జరిగింది. వాళ్ళ కేసు నమోదు చేసిన వాళ్ళలో రీతు చౌదరి అలాగే విష్ణుప్రియ కూడా ఉన్నారు. అయితే విష్ణుప్రియని సుమారుగా 6 గంటల పాటు పంజాగుట్ట పోలీసులు అయితే విచారణ చేయడం జరిగింది. అలాగే రీతు చౌదరిని కూడా వాళ్ళైతే విచారణ చేయడం జరిగింది. సో ఆ విచారణ అయిపోయిన తర్వాత రీతు చౌదరి గారు ఏమని మాట్లాడారని చూసుకున్నట్లయితే, నన్ను క్షమించండి, నేనైతే బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేశాను. ఎవరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే అసలు నమ్మవద్దు. ఫోన్ లో కనుక బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లయితే ముందు వాటిని డిలీట్ చేయండి అని రీతు చౌదరి గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా హర్షసాయి అలాగే ఇమ్రాన్ ఖాన్ కూడా ఎవరైతే సాక్షులు ఉన్నారో అంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకుని పోలీస్ కేసు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళను కేసు పెట్టవద్దని బెదిరిస్తున్నారంట. అయితే ఇది హైదరాబాద్ DCP దృష్టికి అయితే వెళ్లడం జరిగింది. అయితే ఇప్పటికే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ అయితే జియో ఫెన్సింగ్ అనే మెథడ్ ద్వారా వీటిని అయితే బ్లాక్ చేయడం జరిగింది. డబ్బులు ఊరకే రావు అనే
పదం చాలా మంది అయితే వినే ఉంటారు. అలాగే మనం ఎంతో కష్టపడితే తప్పితే మనకైతే డబ్బులు రావు. అలాగే ₹1 సంపాదించాలన్నా సరే మనం శారీరకంగా అలాగే మానసికంగా కష్టపడాలి. అలాగే బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు ఎలా నమ్ముతున్నారు? ఇలా బెట్టింగ్ యాప్స్ లను నమ్మి చాలా మంది అధ్యంతరంగా తమ జీవితాలను అయితే పాడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ అనే మాయలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుని తమ కుటుంబాలను రోడ్డు మీద పడవేస్తున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా పనిచేస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము. బెట్టింగ్ యాప్స్ వెనకాల ఒక పెద్ద ముఠానైతే ఉంటుంది. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం ఉన్నప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ అనేది యథావిధిగా కొనసాగడానికి గల కారణము ఈ ముఠానే. ఇందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు పేరు తెలియని వారి పేరు మీద వాళ్ళైతే సిమ్ కార్డులు అయితే తీసుకుంటారు. అలాగే వాళ్ళు వాళ్ళ పేరు మీద కూడా బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ కోసం ఇవే అకౌంట్లను వాళ్ళైతే వాడుతూ ఉంటారు. వీటితో యూపీఐ అకౌంట్లను కూడా వాళ్ళైతే క్రియేట్ చేస్తారు. అంటే ఫోన్ పే అలాగే జీపే అకౌంట్లు వాళ్ళైతే క్రియేట్ చేస్తారు. అలాగే కొంతమంది డెవలపర్లను వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళ ద్వారా కొత్త కొత్త పేర్లతో బెట్టింగ్ యాప్స్ అయితే వాళ్ళైతే తయారు చేపిస్తారు. అలాగే ఎప్పుడైనా సరే పోలీసులకు పట్టుబడితే ఈ బెట్టింగ్ యాప్స్ లను ఎవరు నిర్వహిస్తున్నారనే విషయం పోలీసులకు తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పేరు ఊరు తెలియని వాళ్ళ పేరు పైన సిమ్ కార్డులను కొని అలాగే బ్యాంక్ అకౌంట్లను కూడా వాళ్ళ పేరుతో తీసుకొని వాటి ద్వారానే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన మనీని ఆ బ్యాంక్ అకౌంట్ లోనైతే వచ్చే విధంగా చేసుకొని వాళ్ళైతే ఆ విధంగానైతే డబ్బులను అయితే సంపాదిస్తున్నారు. ఒకవేళ కనుక ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వాళ్ళపైన కేసు నమోదైతే అక్కడ బ్యాంక్ అకౌంట్లు అనేవి వాళ్ళవైతే ఉండవు, వేరే వాళ్ళవి అయితే ఉంటాయి. సో ఇది ఈ విధంగానైతే బెట్టింగ్ యాప్స్ తయారు చేసే వాళ్ళు ఈ విధంగానైతే తప్పించుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు కదా ప్రమోటర్లు, వాళ్ళకు బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎంత మొత్తంలో ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాము. ఇంతకు ముందు బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేయడానికి పైరసీ సీడీలు ఉంటాయి కదా, ఆ పైరసీ సీడీలలో సినిమాల మధ్యలో ఈ బెట్టింగ్ యాప్స్ అయితే యాడ్ గా వేసేవాళ్ళు. కానీ కాలక్రమేణా సోషల్ మీడియాని దానికి అడ్డాగా వాళ్ళు మార్చుకున్నారు. ఇక ఆ యాప్స్ లో రిజిస్టర్ చేసుకుంటే బోనస్ పాయింట్లు వస్తాయని యాప్ నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ లను ప్రజలకు చాలా చేరువ చేసేందుకు సోషల్ మీడియాను వేదికగా వాళ్ళైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అయితే వాడుకుంటున్నారు. లక్షల్లో ఎవరికైతే సబ్స్క్రైబర్లు ఉంటారో వాళ్ళను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు లక్షల్లో డబ్బులు ఇచ్చి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఈ సోషల్ మీడియా బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. ఇలా ప్రమోట్ చేసే వారికి వాళ్ళు లక్షల్లోనైతే డబ్బులు ఇస్తున్నారు. అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ నడుపుతున్నారో వాళ్ళైతే ఇన్ఫ్లుయెన్సర్లను డైరెక్ట్ గా కాంటాక్ట్ అయితే అవ్వరు. ఇందుకోసం వాళ్ళు మార్కెటింగ్ ఏజెన్సీలను అయితే వాడుకుంటున్నారు. ఇక ఈ మార్కెటింగ్ ఏజెన్సీల పని ఏంటంటే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో సో వాళ్ళకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తే వాళ్ళకు ఎంతో కొంత రెమ్యూనరేషన్ అయితే అందజేస్తున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ కు యువత ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారనే విషయం మనం చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు కేవలం యువత మాత్రమే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి అయితే అట్రాక్ట్ అయ్యి తమ డబ్బులను అయితే పోగొట్టుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈజీ మనీ. అలాగే డబ్బులు పెడితే అవి గంటల వ్యవధిలోనే అవి డబుల్ అవుతాయని యాప్స్ వాళ్ళు అయితే వీళ్ళని మోటివేట్ చేస్తున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నారు. అంటే చదువురాని వాళ్ళు కూడా దాన్ని ఈజీగా యూజ్ చేసే విధంగా వాళ్ళైతే బెట్టింగ్ యాప్స్ అయితే తయారు చేస్తున్నారు. ఇక ప్లే స్టోర్ లో కూడా మనకు ఒక క్లిక్ చేస్తే చాలు ఈ బెట్టింగ్ యాప్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. చాలా మంది మొదట్లో చాలా సరదాగా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే వాడతారు. దాని తర్వాత దానికి ఎడిక్ట్ అయిపోయి తమ జీవితాలను అలాగే తమ ఫ్యామిలీని కూడా రోడ్డు మీద పడేస్తున్నారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాము. ఇక చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడతాము, అవి పోతే ఇక ఆపేస్తాము అంతే అని చాలా మంది అయితే అనుకుంటున్నారు. అయితే ఒకసారి మనం బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టి బెట్టింగ్ ఆడామనుకోండి, సో అవి డబ్బులు పోయినప్పుడు దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. చాలా మంది దానిలో ఎక్కువగా డబ్బులు పెట్టుకుని చివరికి ఆ డబ్బులను కూడా నష్టపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా 100 పోయిందనుకోండి, అంటే ₹100 బెట్టింగ్ యాప్ లో పెట్టి పోగొట్టుకున్నాం అనుకోండి, ఇంకా తర్వాత 100 సంపాదించడానికి ₹1000 బెట్టింగ్ యాప్ లోనైతే పెడుతూ ఉంటాము. ఆ ₹1000 పోయినాయి అనుకోండి, ₹2000 ఆ బెట్టింగ్ యాప్ లో పెట్టి ఈ ₹1000 ప్లస్ ఈ ₹100 సంపాదిద్దామని అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది చాలా రివర్స్ గానైతే ఉంటుంది. వాళ్ళ డబ్బులు మొత్తం బెట్టింగ్ యాప్స్ లో పోతాయి. సో అటువంటి సమయంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా మనకు ఆన్లైన్ యాప్స్ అయితే ఉన్నాయి కదా, దాంట్లో ఈజీగా వాళ్ళైతే డబ్బులను అయితే ఇస్తూ ఉంటారు. ఆ ఆన్లైన్ యాప్స్ ద్వారా వాళ్ళైతే లోన్ తీసుకొని ఆ డబ్బులు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో పెడుతున్నారు. ఇక ఆన్లైన్ యాప్స్ విషయం మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ లోన్ యాప్స్ గురించి మనం ఇంతకు ముందే చాలా వీడియోలను అయితే తెలుసుకున్నాము. సో వాళ్ళు డబ్బులు కట్టమని ఫోన్ చేసి పీడిస్తూ ఉంటారు. సో అటువంటి బాధలు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే విషయం ఇప్పుడు చూద్దాము. బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా ఉండాలంటే ఒక విషయం మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ విధంగా కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయంటే
అది తప్పనిసరిగా చట్టవిరుద్ధమైన పని అయి ఉంటుంది. ముందు అది గ్రహించండి. అలాగే బెట్టింగ్ యాప్స్ ని మీకు తెలియని వ్యక్తి ఎక్కడో ఉండి ఎక్కడో నుంచి అతను రన్ చేస్తూ ఉంటాడు. అటువంటి వారిని మనం గుడ్డిగా నమ్మడం అనేది చాలా తప్పు. అందువల్ల ఇటువంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. మీరు నిజంగా డబ్బులు కావాలి అని మీకు అనిపించినట్లయితే మీరు కష్టాన్ని నమ్ముకోండి. అంతేగాని ఇటువంటి ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ యాప్స్ లోనైతే డబ్బులు పెట్టకండి. టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా మనకు నచ్చిన పని చేసుకొని మనం డబ్బులైతే సంపాదించుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా చాలా మంది ఈజీ మనీకి ఆశపడి సరదాగా బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెట్టుకొని లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే మీకు కాలక్షేపం కాకపోతే మీరు పుస్తకాలు చదవండి, ట్రావెల్ లాంటివి చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్స్ జోలికైతే వెళ్ళవద్దు. బెట్టింగ్ యాప్స్ లో ఒక రోజుకి ఒక 100 రూపాయలు వచ్చాయనుకోండి, తరువాతి రోజు ఒక 500 రూపాయలు మనీ అయితే పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇదే బెట్టింగ్ యాప్స్ యొక్క సింపుల్ లాజిక్. అసలు జీవితంలో వాటిని అయితే అసలు టచ్ చేయవద్దు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న కల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.